అన్న నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా చూసి వస్తున్నా భయ్య. నిజంగా సినిమా ఎలా ఉంటదా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. భారీ అంచనాలు కాదు భయ్య, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో సినిమా నిజంగా కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ని చింపి అవతల పడేసిండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మూవీ ఏంటంటే అటు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ గారు, వైజయంతి క్యారెక్టర్ లో ఏంటంటే విజయశాంతి గారి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు భయ్య, ఒక లెజెండరీ లేడీ క్యారెక్టర్ యాక్టింగ్ పరంగా నిజంగా ఆమె కూడా ఏంటంటే గూస్ బంప్స్ ఇరగదీసి పడేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాం భయ్య. ఏంటంటే సీనికి ఏంటంటే మామూలుగా ఒక తల్లి కోసం కొడుకు చైన్ నరుక్కోవడం అనేది సరే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్ లో చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ హాఫ్ అన్ అవర్ 30 minutes బిఫోర్ మీరు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి, ఎమోషనల్ ఫీల్ అవుతారు అని అంటే ఏమనుకున్నాం. కానీ ఎమోషన్ అనేది కామన్ గా ఉంటుంది, కానీ నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించేంత ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేదు. సాంగ్స్ బాగున్నాయి భయ్య, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్న అన్ని బాగున్నాయి. ఏంటంటే విలన్స్ కి మధ్యలో దమ్కి ఇచ్చేటటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్య, నిజంగా మామూలుగా లేవు. ఏంటంటే ఇంటర్వెల్ సీన్ లో ఫైటింగ్ సీన్, విలన్ కి మామూలుగా దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్, నిజంగా సీన్ కి ఏంటంటే ఇంటెన్షన్ హై వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ భయ్య, ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని అంటే ఈ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్య. నిజంగా అటు తల్లి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్షిప్ ని అంటే ఏ విధంగా ఏ వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ ఏ రకంగా కలుసుకున్నారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే తల్లి కోసం ఏ రకమైనటువంటి త్యాగం చేస్తాడు అనేటట్టుగా నిజంగా ఎమోషనల్స్ నిజంగా అసలు లోపల నుంచి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు ఆగలేదు భయ్య, ఆ రేంజ్ లో ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ, మంచి పవర్ఫుల్ కంటెంట్, దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ సార్ మీకు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మాస్ ఆడియన్స్, ఈవెన్ మాస్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు, ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. థ్యాంక్ యూ. నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా కానీ డైరెక్టర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నాడు సినిమాలో అది చేశాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వెళ్ళింది సినిమా. విజయశాంతి గారి యాక్టింగ్ ప్లస్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఒక వైపు ఎమోషనల్ చేస్తుంటారు, ఒక వైపు యాక్షన్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు ఎక్కడ లాగ్ అనిపించలేదు సినిమా. సో వాళ్ళిద్దరు కనెక్ట్, వాళ్ళిద్దరి ఎమోషన్ కి బాండింగ్ కి మనం కనెక్ట్ అవుతాం. సో దానివల్ల మనం సినిమాలో వెళ్ళిపోతూ ఉంటాం. ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ యాక్షన్ తో నింపించారు. ఒక పేటకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ పోర్షన్ చాలా బాగా అనిపించింది. అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎక్కడ అంటే సాంగ్స్ లేకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక హై మూమెంట్ కి తీసుకెళ్లాడు. కళ్యాణ్ రాము అతనొక్కడే సినిమా తర్వాత చాలా బాగా చేసిన సినిమా ఇది. యాక్షన్ స్టైలిష్ గా కనబడ్డాడు, కొంచెం యాక్షన్ చాలా బాగా చేశాడు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అతడు చాలా మెయిన్ విలన్ అతనే బ్రో. శ్రీకాంత్ గారి క్యారెక్టరే హైలైట్ సినిమాలో. ఎందుకంటే తను ఒక పక్కన ఏంటి నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ క్రూయల్ గా యాక్ట్ చేస్తాడు, అంటే వాళ్ళందరినీ మోసం చేస్తాడు. సో తన రోల్ చాలా బాగా చేశాడు. శ్రీకాంత్ గారికి రోల్ కూడా చాలా బాగుంది. విజయశాంతి గారు యాస్టివ్స్ గా సూపర్ గా చేశారు. మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్, క్లాస్ ఆడియన్స్ కి చాలా తక్కువ కనెక్ట్ అవుద్ది. మాస్ ఆడియన్స్ మాత్రం పంబరేగిపోద్ది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి నటన విశ్వరూపం చూసారు, అలాగే విజయశాంతి గారి డీసెంట్ పర్ఫార్మెన్స్ చూసారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి సినిమాలో. తప్పకుండా చూడాల్సిన మూవీ. నాది ఒకటి మాత్రం నాకు ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ కళ్యాణం ఏదైతే లాస్ట్ లో చేయి నరుక్కుంటాడో అది మాత్రం కొంచెం ఓవర్, అది లేకుండా చూసుకోవాల్సింది. అది ఒక ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. మిగతా అంతా డీసెంట్ గా ఉంది మూవీ. చాలా యాక్షన్ ఎంటర్టైనర్. నా రేటింగ్ వచ్చేసి 2.75. కష్టానికి 3 కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, యాక్షన్ బాగుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చూపించారు. సో ఈ వయసు రావడం అలా చేయడం చాలా గ్రేట్. సో హీరోయిన్ నాకు ఏమంత కనిపించలా. సాంగ్స్ కూడా ఒకటే ఉంది, స్టార్టింగ్ లో పెళ్లి సాంగ్ ఒకటి. ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఫైట్స్ కోసం మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుద్ది ఆ కళ్యాణ్ రామన్ ఫైట్స్. రొమాన్స్ ఏం లేదు. ఆ లవ్ ఎపిసోడ్ ఒకటి లేకపోతే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది.
సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మన ఎన్టీఆర్ అన్న నందమూరి అభిమానులకి ఒక మంచి మాస్ బిర్యానీ ఇది. అంటే ప్రీవియస్ తో పోల్చుకుంటే ఇది మంచి హిట్ అవుతుందా? బింబిసారా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ఈ సినిమానే. సో నాకైతే బాగా నచ్చింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి నందమూరి అభిమానులకి అయితే మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎర్రచందనానికి దీనికి కలపొద్దు. అది ఏంటంటే పోలీసు పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే. ఎర్రచందనాలు కావు కానీ పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే. యాక్షన్ రియాక్షన్, యాక్షన్ కి రియాక్షన్ అయితే మస్తు ఉంది. ఇక్కడ వచ్చేసారు, వాచ్ చేసేసారు. సినిమాకి తగ్గేదే లేదు అన్నట్టుందాడ లోపల. ఫైటింగ్ ఫైటింగ్ ఏం చెప్పాలి బ్రో. ఒక్కొక్కటి గాల్లోకి పోతుండే, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒక స్ట్రైట్, అంతే. అట్లుంది కట్టు, ఒక రైట్ లెఫ్ట్ స్ట్రైట్. ఫైటింగ్ ఒక్కొక్కడు ఏంది బ్రో, గాల్లో ఎగిరిపోతుండే ఒక్కొక్కడు. హీరోకు తగ్గ హీరోయిన్, హీరోకు తగ్గ హీరోయిన్ అంటే విజయశాంతి మేడమే. ప్రకాష్ రాజ్ మా వైజయంతి అక్క, మా విజయశాంతి అక్క చూసి నేర్చుకో. ఇది తెలంగాణ బిడ్డ అంటే ఖాళీ ఏకదం ఈయన గుండు మీద పట్టు, ఈయన గుండు మీద పట్టు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ హిట్. ఏ అమ్మ తోడు కాక రోటీ స్టోరీ కాకపోతే సెకండ్ హాఫ్ లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది. ఇగో టికెట్ చూపిస్తారు, 300 పెట్టినా చూడు, 300 పెట్టి చూసినా టికెట్. అమ్మ తోడు పైసలు పెట్టి చూసినాం. ఏకదం నెక్స్ట్ లెవెల్. ఈయన గుండు మీద అటు. అరే గుండు చెప్పరా రివ్యూ. సినిమా బాగుందన్నా అన్న. అర్జున్ సన్నా వైజయంతి అన్న, నా గుండె మీద పట్టు. ఈ సినిమా బాగోలేకపోతే నన్ను తిట్టు. ఈ సినిమా అన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసేస్తున్నా. ఇద్దరు హీరోల్లాగా కాదు అసలు. వైజయంతి కొడుకు మామూలుగా లేదు. సినిమా అయితే మాత్రం దుమ్ము దులిపారు. బింబిసారా సినిమాని మిచ్చిపోయిన సినిమా కళ్యాణ్ రామ్ తీశారు. ఈ రోజునైతే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా పిచ్చి లేపాడంతే. డైరెక్టర్ ద క్రెడిట్ కోస్ట్ టోటల్ డైరెక్టర్ గారే. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న. ఎవ్వడో ఒక్కడ కూడా థియేటర్లో ఉన్నవాడు ఎవ్వడో కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఆ సీన్. ఆ రేంజ్ లో సినిమా తీశారు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బింబిసార్ అని మించిపోయిన మూవీ ఇది. ఎందుకంటే సాంగ్స్ ఏం లేవన్న, అసలు మొత్తం తల్లి సెంటిమెంట్. ఫైట్స్ కూడా ఎలా అంటే చాలా అసలు ఒక లాస్ట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ప్రతి ఫైట్ కూడా 3-4 ఫైట్లు అయితే మాత్రం మర్చిపోయింది. లాస్ట్ అయితే మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడో ఒక సైకో నా కొడుకు, వాడిని కొట్టడం అయితే ఉందన్న. లాస్ట్ అబ్బా ఒక్క సీన్ కదన్న, ప్రతి సీను హైలైట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే ఒక్క ముక్కలో చెప్పాలంటే. బింబిసారా తర్వాత అంతకు మించిన సినిమా ఇదే. ఈ సినిమాని కొట్టే సినిమా నెక్స్ట్ వచ్చిందంటే నువ్వు ఇండియాను మర్చిపోతావు. నిజం చెప్తాను. ప్రతి సీన్ అన్న సెంటిమెంట్, ఫైట్స్ కానీ ప్రతి సీన్ మెయిన్ ఏంటంటే అసలు సెంటిమెంట్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అది ఏ ట్రైలర్ లోనూ కానీ ఎక్కడ చూపించలేదు. మెయిన్ సినిమాకి ప్రాణం పెట్టేసాడు అంతే. కళ్యాణ్ రామ్ కూడా అసలు ఆ సీన్ కి ఎట్లా ఒప్పుకున్నాడు అర్థం కాల. ఒక హీరో, ఒక తమిళ హీరోలు ఉంటారు న్యాచురల్ గా చేయడానికి, రియాలిటీగా చేయడానికి. అలాంటి సీన్ కి కళ్యాణ్ రామ్ ఈ సీన్ ఎలా ఒప్పుకున్నాడు తెలియదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయాల మన హీరోలు ఎలాంటి సీన్ ఒప్పుకుంటారని. అలాంటి సీన్ తీశాడు. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. లేదు రొటీన్ స్టోరీ ఏం లేదన్న. కథకు తగ్గ సెంటిమెంట్ తగ్గ స్టోరీ తీసుకుంటూ వచ్చారు. స్టోరీలో కూడా కొత్తదనం చూపించారు. అది నేను చెప్తున్నాను కదా, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో రాలా అలా క్లైమాక్స్ ఇచ్చారు. సూపర్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసానన్న. సినిమా అయితే మాత్రం ఓకే అన్న, బాగా అనిపించింది. అంటే ఆ ఫైట్ లో బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న సినిమా మాత్రం. ఇంకా విజయశాంతి గారు యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను. కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేశారు, ఫైట్ చేయాలని అనుకోవచ్చు. విజయశాంతి గారు 20 ఏళ్ల కింద నేను పుట్టక ముందు ఎలా ఉన్నారు ఇప్పటికీ అదే వింటేజ్, అదే మాస్ అన్నమాట. ఆవిడ యాక్టింగ్ నిజంగా ఆవిడ కోసం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా వింటేజ్. ఇస్ బ్యాక్ అనమాట. అంటే మీకు అనిల్ రావుపూర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, నాట్ ఏ కంబ్యాక్. ఇది నిజంగా కంబ్యాక్. అంటే ఆవిడకి కెరియర్ అంటే ఆవిడ క్యారెక్టర్ తగ్గ, ఆవిడ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ ఇది అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే మాత్రం బాగుందన్న, మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంత బోర్ కొట్టకుండా ఫైట్ లో బీజిఎం మాత్రం చాలా ఎంగేజ్ చేస్తారు మనిషిని మాత్రం. కాకపోతే ఏంటంటే సినిమాలో కామెడీ ఉండదు, ఓన్లీ ఎమోషన్ అండ్ మాస్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఎమోషన్, అదే మాస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు చెప్పినట్టే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్లైమాక్స్. అది చెప్పేదే కదా సినిమాలోనే చూడాలి. ఇంకా బీజిఎం ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా, హీరో ఎంట్రన్స్ నుంచి లాస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఒంటి చేతు ధీరుడు బ్రో. సినిమా ఓకే బ్రో, అంతా ఏం లేదు, బాగా ఇస్తున్నారు వీళ్ళు రివ్యూ.
ఇచ్చినంత రివ్యూ అంత ఏం లేదు. ఓకే పర్లేదు బ్రో సినిమా, కానీ ఒంటి చేతు ధీరుడు క్లైమాక్స్ ఒకటి కొంచెం బెటర్ అనిపించవచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ అయితే కేక బ్రో. అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయరు. జెన్యున్ రివ్యూ. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద హైప్ మాటలు మాట్లాడతారు, అదంతా కాదు బ్రో. సినిమా ఓకే బట్ వర్తే అనుకోవాలి, కానీ అంత లేదు బ్రో. 3 స్టార్. ఓకే బ్రో, సినిమా అయితే పర్లేదు. విజయశాంతి గారి యాక్టింగ్ అయితే సూపర్ బ్రో. కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా సూపర్, బట్ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటుంది అయిపోయేది. కొన్ని షార్ట్స్ ఉన్నాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు ఎన్టీఆర్ రామారావు గారు గుర్తొచ్చారు. ఆ షార్ట్లకు మాత్రం నేను ఒప్పుకుంటా బ్రో. కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేశారు బ్రో. జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ లాగా, తారక రామ లాగా బాగా యాక్ట్ చేశారు బ్రో. కొన్ని సీన్లకు ఆ కండ్ల షాట్కి మాత్రం కేక బ్రో. ఆ షాట్ల కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు బ్రో, అంతకు మించి ఏం లేదు బ్రో సినిమాలో. సెంటిమెంట్ అంటూ అంత ఏం లేదు బ్రో. ఓకే పర్లేదు. అమ్మ కోసం అంతలా ఫైర్ చేసి ఒంటి చేతి కట్ చేసుకునే అంత మనుషులు ఇప్పట్లో ఎవరు లేరు బ్రో. ఆ సీను అంత స్టోరీ అంత ఏం లేదు బ్రో. ఓకే పర్లేదు బ్రో సినిమా అయితే. నా కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒక మన పటాస్ ఒక బింబిసార తర్వాత వాళ్ళ అత్తన ఒకటి తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే మన సోహెల్ ఖాన్, సల్మాన్ ఖాన్ తమ్ముడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. అంటే చెప్తా చాలా బాగుంది సినిమా. విజయశాంతి యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది. పోలీస్ క్యారెక్టర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ చూసిన వాళ్ళకి ఎంజాయ్ చేస్తాం. సినిమా కూడా నీకు ఎక్కడ బోరింగ్ లేదు చెప్పాలి. ఈ సినిమా మళ్ళా కళ్యాణ్ రామ్ గారు అందరూ ఆడియో ఫంక్షన్ లేమని చెప్పిండు. సినిమా ఇట్టైనా సక్సెస్ఫుల్ గా మాట్లాడుతున్నా. నిజంగా చెప్తున్నా కళ్యాణ్, నువ్వు చెప్పిన మాట నిజమైంది. ఇది సక్సెస్ఫుల్ కొట్టింది సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎంత చూసినా పోర్లేదు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. కళ్యాణ్ అనే చూపించుకోడు. దట్ ఈస్ కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యాన్స్ అంటే అభిమానులు కాల రెగ్యులేషన్ చెప్తున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. విజయశాంతి యాక్టింగ్ మళ్ళీ కర్తవ్యం కనిపించింది. అంటే ప్రతి సినిమాలో విజయశాంతి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశాను దాంట్లో డబుల్ ట్రిపుల్ చేసినామే. ఏజ్కి సంబంధం లేదు. యాక్టింగ్ లో దిగిరంటే ఏజ్ కి పక్కా పెట్టేసాలి. ఫైట్స్ చాలా బాగుంది. మళ్ళీ కర్తవ్యం కనిపించింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్.